అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్యాల్వరీ బైబుల్ చర్చ్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీకు అందరికీ కూడా, కొంతమంది చాలా సుదూర ప్రాంతాల్లో నుంచి వచ్చారు, కొంతమంది సిటీలో నుంచి వచ్చారు. మీకు అందరికీ కూడా క్యాల్వరీ బైబుల్ చర్చ్ పక్షాన స్వాగతం. We welcome you wholeheartedly and happily into our lives, and also to this particular evangelism conference. కొంతకాలం కిందట నా దగ్గరికి కొంతమంది యవనస్తులు వచ్చారు. ఆ యవనస్తులు హైదరాబాద్లో ప్రతి ఆల్టర్నేట్ సాటర్డే, అంటే ఈ సాటర్డే చేశారనుకోండి, వచ్చే సాటర్డే చేయరు, మరో సాటర్డే చేస్తారు. ప్రతి ఆల్టర్నేట్ సాటర్డేస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు యంగ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు సువార్త సేవ చేస్తూ ఉన్నారు. వారిని గురించి విన్నా, నేను చాలా సంతోషించాను. వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. వాళ్ళు అన్నారు, మీరు ఎప్పుడైనా ఏదైనా ఇవాంజలిజంకి సంబంధించిన మీటింగ్ పెడితే మమ్మల్ని పిలవండి, ఖచ్చితంగా మేము వస్తాం, నేర్చుకోవాలనుకుంటున్నాం అని వారు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈ ప్రెమిసెస్ను వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు ప్రార్థనకు, వాళ్ళు ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, అనేక సంఘాల్లో నుంచి కొంతమంది యవనస్తులు రావడం జరుగుతూ ఉంది. కనుక ఈ ప్లేస్ను వారికి వాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయా కార్యక్రమాలు జరిగించుకోవడానికి కూడా వారికి ఎంతో సంతోషంగా, ప్రేమపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారిని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశం చేత ప్రాథమికంగా వారి కోసమే చెప్పాలంటే మిషన్ గాస్పుల్ అనే ఆ టీం కోసం దీన్ని ప్రారంభించాం. ఎలాగో సువార్త ఎలా చెప్పాలి, దాని వివరాలు ఇక్కడ నేర్పిస్తాం కాబట్టి మా సంఘస్థులు కూడా వింటే బాగుంటుందో, ఒక రోజంతా కూర్చొని వాళ్లకు ఆదివారం చెప్పాలంటే 4 వారాలు చెప్పే లోపల మొదటి వారంలో చెప్పింది రెండో వారానికే మర్చిపోయే ప్రమాదం ఉంది. కనుక ఒకేసారి చెబితే బాగుంటుంది, వాళ్ళు కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనుకున్నాం. సో సంఘస్థులకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే మంచి సేవ చేస్తున్న ఆయా సంఘాలకు, సంస్థలకు, వాళ్ళకు కూడా ఆహ్వానాన్ని ఇవ్వడం జరిగింది. అందరికీ ఎవరైనా రావచ్చు. ఇది ప్లేస్ చాలా చిన్నగా ఉంది. మ్యాక్సిమం ఒక 150 మంది లేదా 120 నుంచి 150 మంది మాత్రమే పట్టగలుగుతారు అన్న ఉద్దేశం చేత ఆ విధంగా ఆహ్వానాలు పంపించడం జరిగింది. మేమిక్కడ క్యాల్వరీ బైబుల్ చర్చ్ ఈజ్ దేర్ టు సర్వ్ యూ. మీకు సేవ చేయడానికి, మీ పరిచర్యలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి పరిచయమైన షైనింగ్ స్టార్స్ వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. డైరెక్టర్ గారు, మిగతా సిబ్బంది, అందులో ఉన్న సహోదరులు, సహోదరులు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడూ కూడా నా జీవితంలో నేను ఇది మాది మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళని అందరినీ కూడా డౌన్ చేయాలన్న తలంపు నా జీవితంలో ఎన్నడూ లేదు. 34 సంవత్సరాల కిందట యేసు ప్రభువుని నమ్ముకొని ఆనాటి నుండి సండే స్కూల్ పరిచర్య చేయడం ప్రారంభించడం జరిగింది.
ఇప్పటికీ నాకు సండే స్కూల్ పరిచర్య అంటే, పిల్లల పరిచర్య అంటే చాలా ఇష్టం. అలాగే ఐటినరెంట్ ఇవాంజలిస్ట్గా చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి, ఊరూరు వెళ్ళి, మేము భారత్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు టీమ్స్గా వెళ్ళి అక్కడ సువార్త సేవ చేయడం, వీధుల్లో ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచే మా నాన్నగారు దేవుని సేవకులు కాబట్టి మా సంఘంలో ఇలా సువార్త సేవ చేయడం అనేది చిన్నప్పటి నుంచే మాకు అలవాటు. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే మేము మా సంఘంలో ఆయా గ్రామాల్లో అక్కడ ఆయా ప్రాంతాల నుంచి సహోదరులు వచ్చేవారు. వారితో పాటు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు పాస్టర్గా ఉన్నప్పటికీ తాను ఇవాంజలిస్ట్గా తాను పేరుగాంచాడు. తాను రాసుకుంటే కూడా నథానియల్ ఇవాంజలిస్ట్ అని రాసుకునేవాడు, సువార్థికుడు. మా నాన్నకు అదే పేరుంది. కర్నూలు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో అదే పేరుంది. అంచేత ఈ సువార్త పరిచర్య, వ్యక్తిగత సువార్త పరిచర్య చేయడం జరిగింది. పత్రికలు పంచడం జరిగింది. వీధుల్లో సువార్త చేయడం జరిగింది. తర్వాత నామినల్ క్రిస్టియన్స్కు మా ప్రాంతంలో కర్నూలు జిల్లాలో చాలా బ్యాప్టిస్ట్ సంఘాలు ఉంటాయి. చాలా చోట్ల పాస్టర్ ఉండడు సంఘాల్లో. అలాంటి గ్రామాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం చెప్పినా ఖచ్చితంగా సువార్త ప్రకటించడం అనేది నేను పరిచర్యలోనికి వచ్చినప్పటి నుంచి ఆ పని చేస్తూ రావడం జరిగింది. వ్యక్తిగతంగా ఇక్కడ పాస్టర్ యువరాజ్ గారు వచ్చారమ్మా, వస్తున్నారు. యువరాజ్ గారు, నేను మా మామగారి సంస్థలో మేమే జీపు నడుపుకుంటూ, మేమే డ్రైవర్లం, మేమే సువార్థికులం. ఎందుకంటే డ్రైవర్ని ప్రత్యేకంగా పెట్టుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు. సో మేమే డ్రైవింగ్ చేసాం. మేమే గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటించడం, అనేకమైన వేల గ్రామాల్లో సువార్త ప్రకటించడం జరిగింది. కరుణామయుడి సినిమా చూపిస్తూ రాత్రిపూట అంటే ఉదయం అంతా కూడా సువార్త ప్రకటించి, సాయంత్రం కరుణామయుడి సినిమా చూపించి, ఆ సినిమా రీల్ తిప్పుతూ ఉండగా ఆ థర్డ్ రీల్ వచ్చినప్పుడు, అది 4 రీల్స్ ఉండేవి, ఆ థర్డ్ రీల్ వచ్చినప్పుడు కొంచెం స్లోగా ఆ రీల్ ఎక్కించమని చెప్పేవాళ్ళం. అలా ఎక్కించి ఇంకా వాళ్ళు అలా ఎక్కిస్తూ ఉండగా అది ఎక్కించే లోపలే ఒక 5-6 నిమిషాల్లో 7 నిమిషాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించడం జరిగింది. కనుక సువార్త అంటే ఏంటో తెలిసి సువార్తను చేస్తూ అన్ని రకాలుగా, అంటే అది పర్సనల్ ఇవాంజలిజం, ట్రాక్ట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్, ఐటినరెంట్ ఇవాంజలిస్ట్, ఈ విధంగా పలు రకాలుగా వెళ్ళి సువార్త ప్రకటించిన అనుభవాన్ని ప్రభువు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సువార్త భారం మోపబడి ఉంది. ఇప్పటికీ కూడా కొంతమంది కొన్నిసార్లు అంటారు, ఏంటోనండి పెళ్ళిళ్ళ సమయంలో కూడా సువార్త చెప్తారు, వీళ్ళు ఎంగేజ్మెంట్ సమయంలో సువార్త చెప్తారు, చనిపోయినప్పుడు సువార్త చెప్తారు, ప్రతిసారి సువార్త చెప్తారు, వీళ్ళకి ఇంకా వేరే పని లేదా అని అనిపించుకున్న దినాలు కూడా ఉన్నాయి. అంటే ఆ సందర్భానికి సంబంధించిన వాక్యం చెప్పకుండా సువార్త ఏం చెప్పం. ఖచ్చితంగా పెళ్లికి సంబంధించి పెళ్లి వాక్యం చెప్పే సువార్త, చనిపోతే చనిపోయిన వారికి సంబంధించి చెప్పి సువార్త. సువార్త లేకుండా ఏది కూడా చేయకూడదు. ఖచ్చితంగా సువార్త ఉండాలి, ఆత్మల రక్షణ ఉండాలి, దానికోసం మనం ప్రయాసపడాలి అని ఎంతో ఆశతో జరిగించడం జరిగింది. సో ఈ విధంగా సువార్త పరిచర్య చేస్తే అలాంటి వాళ్ళని చూసి చాలా సంతోషం వేస్తుంది. 2002లో మా కుటుంబం మేము అమెరికాకి వెళ్ళాం.
ఎందుకు వెళ్ళామంటే మా బావగారి పెళ్లి కోసం వెళ్ళాం. మాకేం పనులు లేవు అక్కడ. వేరే ఏమంటారు, అక్కడ నుంచి స్పాన్సర్ ఉందేమో. ఈరోజు బ్రదర్ మాకు పుస్తకాలు ఇస్తున్నారంటే అంత డబ్బు ఉందనుకున్నారు ఈ కోట్లు చూసి. ఏమి లేవు, ఇంత కోట్లు ఉంటాయి అంతే. అక్కడికి వెళ్ళి నేను అక్కడ మేము చేస్తున్న పరిచర్యతో పాటు ఆయా సంఘాల్లో వాక్యం చెప్పి దాదాపు ఒక 6 వారాలు నేను అనేక సంఘాల్లో సువార్త ప్రకటించాను అమెరికాలో. ఆ టైంలో షైనింగ్ స్టార్స్ గురించి చెప్పాను, చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి చెప్పినప్పుడు, అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మై, ఇది నాది, నా గురించే మాత్రం కాదు. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ మిషన్ గాస్పుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్స్. ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళ సువార్తలో వాళ్ళను ప్రోత్సహించాలనే భావంతో ఈ కార్యం పెట్టడం జరిగింది, ఈ కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిలువబడిన, నాకు తెలిసిన అనేకులు పిలువబడిన వారిలో మీరు అద్భుతంగా సువార్త చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకేం చెప్పాలి ఇక్కడ అని అంటే ఏం చెప్పేది ఉండదు, మీకు పెద్దగా నేర్చుకునేది ఏముండదు. కాకపోతే ఏంటంటే కలిసి సహవాసం చేసి ఒకరికొరొకరు ప్రార్థన చేసుకోవడం, కొన్ని కొత్త సత్యాలు ఎలాగైనా నేర్చుకుంటాం. ఎక్కడో ఒక చోట దేవుడు మనల్ని మరలా పురిగొల్పుతాడు. కొంచెం చతికిల పడిపోతాం, చప్పబడిపోతాం జీవితంలో. మంచి పని చేస్తూ మాంతంగా ఆగిపోతాం. ఆగిపోకూడదు. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి అని చెప్పడం కోసం ఈ కార్యం చేయడం జరిగింది. కనుక తోటి దైవజనులకు మీకు అందరికీ కూడా ఈ మాటలు చెబుతూ మనము ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. దేవుని గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. 4వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. 19-20. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మాకందరికీ దీవెనకరంగా ఈ మాటలు ఉండేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని పురికొల్పి మరలా అత్యంత ప్రాముఖ్యమైన ఈ పనిలో మేము మరింత తీవ్రతతో, మరింత ఆసక్తితో ముందుకు సాగిపోయే ప్రజలంగా మార్చబడినట్లు తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు తన శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి. 18వ వచనం, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలర్లు. వాళ్ళకు చెప్పాడు. ఆ తర్వాత 21వ వచనం, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దొరెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ప్రారంభ దినాల్లో జరిగిన సంఘటన.
ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఆయా ప్రత్యేకమైన పనుల కొరకు పిలిచాడు. ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు. నేను ఒక ఎక్స్పాజిటరీ సర్మన్ చేయట్లేదు. అనేకమైన విషయాలను ఇక్కడ జోడించి మనకు సంబంధించిన విషయాన్ని మాత్రమే మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు దే ల్యాక్డ్ సెవరల్ థింగ్స్. వాళ్ళలో చాలా ఉండవలసిన విషయాలు లేవు. దే ల్యాక్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ పెనట్రేషన్. ఆధ్యాత్మిక చొరబాటు లేదు. దూసుకొని పోదాం ఆధ్యాత్మికంగా అనే ఆ స్థితిలో వాళ్ళు లేరు. ఈ దినం మనం ఈ మాటలు నేర్చుకుంటూ ఉండగా అయ్యో ఇది నాకు కాదులే, బాగా ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వారికేమో ఈ మాటలు అని అనుకోవద్దు. శిష్యులకు అలాంటి పరిణితి ఏమీ లేదు అప్పట్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే తర్వాత చాలా గంభీరమైన సత్యాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. వాళ్ళకి ఇంకా ఆ విషయాలు తెలియవు. అంత లోతుల్లోనికి వారు వెళ్ళలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి లోతుగా దయ్యాలకు తెలిసినంత కూడా శిష్యులకు సరిగ్గా తెలియదు. మార్క్స్ వార్త చదివితే మనకు అర్థమవుతుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం గురించి చెప్పగానే వెంటనే వాళ్ళు పొలిటికల్ రాజ్యం గురించి ఆలోచిస్తారు. యేసు ప్రభువు ఆధ్యాత్మిక రాజ్యం గురించి మాట్లాడితే వారు పొలిటికల్ రాజ్యం గురించి ఆలోచిస్తారు. యేసుప్రభు వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో ఉన్నప్పటికీ కూడా స్టిల్ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళ మైండ్లో పొలిటికల్ రాజ్యమే ఉంది. దే ల్యాక్ స్పిరిచువల్ పెనట్రేషన్. అలాంటి వారిని యేసుప్రభు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, దే ల్యాక్డ్ ఫర్వెంట్ సింపతి. ఆత్మల పట్ల తీవ్రమైన ఆసక్తి ఉండాలి ఈ పని చేయాలి అని అంటే, కానీ వాళ్ళకి అదేమీ లేదు. జస్ట్ ప్రారంభ దినాల్లో ఉన్నారంతే. జస్ట్ ప్రారంభ దినాల్లో ఉన్నారు. చాలా వినయం అవసరం. ఈ పనిని చాలా తగ్గింపుతో చేయాలి, కానీ తగ్గింపు లేదు వాళ్ళకు. మనలో ఎవడు గొప్పవాడు అని గొడవ పడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. క్షమించే మనసు, ధారాళంగా క్షమించే మనసు కావాలి. అది కూడా వారికి లేదు. పేతురు అన్నాడు, యేసుప్రభుతో అన్నాడు, ప్రభువా, నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుక అని అన్నాడు. గ్లాడ్లీ ఫర్గివింగ్ స్పిరిట్ అనేది వాళ్ళలో ఇంకా లేదు సంపూర్ణంగా. కానీ యేసుప్రభు అలాంటి వాళ్ళని పిలిచాడు. పట్టుదలతో ప్రార్థన చేసే మనసు కూడా ఇంకా అప్పటికి లేదు. అసలు 3.5 సంవత్సరాల తర్వాత కూడా వారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సువార్త మనలాంటి వారి కోసమే. సువార్త పని మనలాంటి వారికి ఆయన అప్పచెప్తూ ఉన్నాడు. పర్సివియరింగ్ ప్రేయర్ఫుల్నెస్ అనేది వాళ్ళలో లేదు. దృఢమైన జంకని, రాజీపడని, సంకోచించని ధైర్యం వారికి లేదు. పిరికి పందల్లా పారిపోయారు కష్టం వచ్చినప్పుడు. యేసుప్రభువును అరెస్ట్ చేస్తున్న సందర్భంలో అందరూ పారిపోయారు. ఎంత దారుణం! అలాంటి వారికి ఆయన ఇలాంటి పని అప్పచెప్పాడు. చాలా సంవత్సరాల కిందట ఒక గొప్ప దైవజనుడు ఒక కథ అల్లాడు. దీని వాక్యంలో ఉంది, కానీ కథకు రెఫరెన్స్ అడిగారు మీరు. అలాంటివి లేవు. ఇది కథ, ఒక కట్టు కథ.
యేసుప్రభుట ఈ భూలోకంలో తన పరిచర్య ముగించుకొని పరలోకానికి తిరిగి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే పరలోక గుమ్మం దగ్గర అక్కడ మిఖాయేలు దేవదూత ప్రభువును ఆపి ఈ విధంగా అన్నాడట, ప్రభువా, మీరు లోపల ప్రవేశించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న సందేహం ఉంది, నాకు ఓ ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు జవాబు చెప్తారా అని అడిగారట. అదేంటంటే, మానవాళి రక్షణ కోసం నీవు చేయవలసిందంతా చేసి వచ్చావు, నీ ప్రాణమే పెట్టావు, అంతా చేశావు. అయితే ఇప్పుడు ఆ పనిని ఎవరికి అప్పచెప్పి వచ్చావు అని అంటే, అదేంటి మిఖాయేలు, నీకు తెలియదా? నా దగ్గర 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు, అందులో ఒకడు తప్పిపోయాడు, నాశనపుత్రుడు తప్పిపోయాడు. మిగతా 11 మంది ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పి వచ్చానంటే, అయ్యో ప్రభువా, ఎంత పొరపాటు చేశావు. ఒక చిన్న అమ్మాయి ఎదుట, ఒక పనికత్త ఎదుట ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకిన పేతురుకు అప్పచెప్పావా ప్రభువా నీవు ఈ పెద్ద పని? ప్రపంచ సువార్తీకరణ ఇంత బలహీనునికి అప్పచెప్పావా? ఒక ఆయన సైంటిస్ట్ అనుకుంటాడో ఏంటో మరి, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటాడు. అలాంటి అనుమానము ఉన్న తోమాకు అప్పచెప్పావా ప్రభువా ఇంత పెద్ద పని? ఇక మిగతా వారి సంగతి ఏం చెప్పమంటారు? వాళ్ళందరూ కూడా నీకు వాళ్ళందరూ కావాలి ఆ సమయంలో. అలాంటి సమయంలో వాళ్ళు నేను వదిలిపెట్టిపోయారు. అలాంటి వారికి అప్పచెప్పావా ప్రభు? ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ బి అని అడిగాడట. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏమైంది, రెండో ప్లాన్ ఏమైనా ఉందా మీకు అని అంటే, యేసుప్రభువు ఇచ్చిన జవాబు, ఐ ట్రస్ట్ దెమ్, నేను వారిని నమ్ముతున్నాను. సామాన్య ప్రజలు, వీళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళు ఏం లేరు. ఒకటి తిరుగుబాటుదారుడు ఉన్నాడు, నక్సలైట్ ఉన్నాడు ఈ గ్రూప్లో, జెలోతే అనబడిన సైమన్ ద జెలట్ అంటే ఆ దినాల్లో నక్సలైట్ గ్రూప్ అనుకుందాం, మన భాషలో చెప్పాలంటే ఈజీగా. నక్సలైట్లో నుంచి ప్రభుని నమ్ముకున్నాడండి. అలాంటి వాడు కూడా ఉన్నాడు. ఇంకో ఆయనేమో మత్తయి సువార్త రాసిన మత్తయి ఉన్నాడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్, అంతా దొంగ లెక్కలు, ఆ టైప్లో ఉన్నవాడు ఉన్నాడు అక్కడ. మిగతా వాళ్ళలో ఎక్కువ శాతం మంది జస్ట్ జాలర్లు, అన్లెటర్డ్ పీపుల్. దే టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. లోకాన్ని తలక్రిందులు చేసేసారు. ఇందులో వారి గొప్పతనం లేదు, ఇందులో ప్రభువు గొప్పతనం ఉంది. మనము సేవ చేయడంలో మన గొప్పతనం లేదు. ఆయన మనల్ని పిలిచింది మనం గొప్పవారే అని పిలవలేదు, ఆయన గొప్పవాడు కాబట్టి పిలిచాడు. ఇలాంటి బలహీనలను బలపరిచి తన పరిచర్యకు వాడుకోవడానికి ఆయన పిలవడం జరిగింది. Jesus Christ used them in spite of their prejudices, superstitions, and transformed them into instruments for the salvation of many, many people. వాళ్ళకు చాలా సూపర్స్టిషన్స్ ఉన్నాయి, చాలా ప్రెజుడిసెస్ ఉన్నాయి, బట్ హీ ట్రాన్స్ఫార్మ్డ్ దెమ్. ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అందుకే ఒకరు అన్నారు, సువార్త పనిలో మన ఎబిలిటీ కన్నా మన అవైలబిలిటీ చాలా ప్రాముఖ్యం అని అన్నారు. అంటే నా సామర్థ్యత కంటే నేను అందుబాటులో ఉన్నానా ప్రభువుకు అన్నదే ఇంపార్టెంట్. చాలామందికి సామర్థ్యత ఉంది, అందుబాటులో లేరు. లాభం ఏంటండి? అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదు. అపోస్తలుడైన పౌలు లాంటి మహా గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అందుబాటులో లేకపోతే అలాంటి వారి వల్ల ఏమీ దేవుని రాజ్యానికి కలిగే లాభము ఏమీ ఉండదు. అంచేత యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్.
ఫాలో మీ అని అంటూ ఉన్నాడు. నా ఫాలో మీ అనే మాటలో, నా వెంబడి రండి అనే మాటలో దెర్ ఇస్ అ డ్యూటీ. ఇదొక డ్యూటీ. ఇట్ ఈస్ ఆల్సో అ డిలైట్. ఫర్ బిలీవర్స్ ఇట్ ఈస్ అ డిలైట్. దేవుడు తన జతపరివారుగా ఉండడానికి మనల్ని వాడుకోవడం అనేది ఎంత ఆనందకరమైన విషయం, ఎంత సంతోషకరమైన విషయం. వాళ్ళు ఎవరి వెంబడి వెళ్ళాలి? యేసు వెంబడి వెళ్ళాలి. అది ప్రాముఖ్యం. ఫాలో మీ. ది ఆబ్జెక్ట్ ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించాలి అంటే ఆయనను మించిన జాలరి లేడు, ఆయనను మించిన సువార్తికుడు లేడు. ఆయనే అతి శ్రేష్టమైన సువార్తికుడు. God had only one son and he sent him as an evangelist into this world. యేసుక్రీస్తు ప్రభువుకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి ఒక మిషనరీగా ఈ లోకానికి పంపించాడు. రక్షకుడు అవన్నీ ఉన్నాయి. బట్ మన టాపిక్ ఇవాంజలిజం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దాని మీద మనము ఎక్కువగా ఉద్ఘాటిస్తూ ఉన్నాం. ఫాలో మీ ఈజ్ అ డ్యూటీ. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఆ దినాల్లో వీళ్ళను ప్రత్యేకమైన పరిచర్య కోసం పిలిచాడు. ఇప్పుడైతే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం లాస్ట్ భాగం, అలాగే అపోస్తల కార్యములు 1:8 ప్రకారం ప్రతి విశ్వాసిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఫాలో మీ అని అంటూ ఉన్నాడు. నన్ను వెంబడించండి అంటూ ఒక ప్రామిస్ చేశాడు. ఐ విల్ మేక్ యూ అన్నాడు. నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఎవరికో అప్పచెప్తానని చెప్పట్లేదు. నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. దాట్స్ ద ప్రామిస్. మనము ఆయనను వెంబడిస్తే, ఆయన చెప్పినది చేస్తే, ఆయన అడుగు జాడల్లో మనము నడుచుకుంటే, ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే దానికి విధేయత చూపిస్తే ఆయనే మనల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఎందుకు అంటే మనం ఇలా ఆలోచన చేద్దాం. ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మనుషులను పట్టు జాలర్లు అని అన్నాడు. మనుషులను పట్టు జాలర్లు. మనుషులను చేపలతో పోలుస్తూ ఉన్నాడు. సువార్థికులను జాలర్లతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు చేపలతో పోల్చాడు అని అంటే కొన్ని కారణాలు చెప్తాను. ఒక కారణం, యాజ్ ద వాటర్ ఈజ్ న్యాచురల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిష్, సో సిన్ ఈజ్ ద ప్రాపర్ అండ్ న్యాచురల్ ఎలిమెంట్ ఫర్ అన్ అన్కన్వర్టెడ్ సోల్. నీళ్ళలో ఉండడము చేపకు ఎంత సహజమో, పాపములో ఉండడము మనుషులకు అంత సహజం. అంత సహజం. నీళ్ళలో నుంచి బయటికి చేపను వేస్తే విలవిలవిలవిలాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది చేప. అలాగే పాపములో నుంచి బయటికి రావడం అంటే దేవుణ్ణైనా వదిలిపెడతారు, కానీ పాపాన్ని వదిలిపెట్టడానికి మనుషులు ఇష్టపడరు. ఎందుకు యేసుప్రభుని వెంబడించారంటే పాపము అంత ప్రభావవంతమైనది. ఇట్ ఈస్ సో న్యాచురల్ టు దెమ్. కనుక పాపాన్ని విసర్జించడం మనుషులకు ఇష్టం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనంలో మీకా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒక లేవీయుణ్ణి లేవీయునితో మాట్లాడి, నాకు పర్సనల్గా నీవు యాజకుడవుగా ఉండు అని అంటాడు. ఇశ్రాయేలీలు వచ్చి ఆ ఇంటి మీద పడి అక్కడుండే విగ్రహాలను దొంగిలించి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ టైంలో
ఆ మీకా అనే వ్యక్తి అంటాడు, యూ హ్యావ్ టేకెన్ అవే మై గాడ్స్ అండ్ వాట్ హ్యావ్ ఐ మోర్ అని అంటాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల యొక్క స్వభావం అది. యూ హ్యావ్ టేకెన్ అవే మై గాడ్స్ అండ్ వాట్ హ్యావ్ ఐ మోర్. నా దేవతలను నీవు తీసుకొని పోయావే, ఇంకా మిగిలిందేముంది నాకు? ఏమీ లేదు. అందుకే మనుషులు చేపలతో పోల్చబడ్డారు. నీటికి చేపలు ఎంత అలవాటు పడ్డాయో, ఎంత సహజమో, మనుషులు కూడా అలాగే పాపములో ఉండడం అనేది చాలా సహజం. ద ఓన్లీ డిలైట్ ఆఫ్ న్యాచురల్ మ్యాన్ ఈజ్ సిన్. నీటిలో చేపలు ఎంత ఆహ్లాదకరంగా ఆనందకరంగా తిరుగులాడుతుంటాయో, పాపములో బ్రతకడం అనేది, పాపములో జీవించడం అనేది, పాపములో మునిగి తేలడం అనేది ప్రకృతి సంబంధి అయిన మనిషికి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. దే హ్యావ్ నో డిలైట్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధత విషయంలో నో డిలైట్, నో ఆనందం లేదందులో వాళ్ళకు. You may think about young people, middle-aged people, old people. All of them have their own gods. యవనస్తులకు ఉన్నాయి, మధ్య వయస్కులకు ఉన్నాయి, వృద్ధులకు ఉన్నాయి. అందరికీ కూడా సొంత దేవతలు ఉన్నారు. దేవతలు అంటే మనం క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన వాళ్ళకు రౌండ్ ఐడల్స్ ఏమి ఉండవు. కానీ పాత నిబంధనలో, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములను నిలుపుకొని నా యొద్ద విచారింప తగునా అని దేవుడు అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. హృదయములో విగ్రహాలు అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా అనేకమైన వాటికి ఇవ్వడం అనేది సహజం. యేసుప్రభు అంటున్నాడు, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని చెప్పడం జరిగింది. బాగా ఎండగా ఉన్నప్పుడు చేపలు నీళ్ళలో బాగా సంతోషిస్తూ ఆటలాడుకుంటాయట. అలాగే పాపములో చాలా సంతోషిస్తారు పాపం. దే టేక్ దేర్ ప్లెజర్ ఇన్ సచ్ థింగ్స్. తర్వాత, యాజ్ ద ఫిష్ greedily look after and snatch at the bait, not minding the hook, even so natural men drink in sin greedily. అంటే హుక్కుకు ఒక ఎరబెట్టి అలా వేసినప్పుడు అక్కడ ఒక హుక్ ఉంది అనే ధ్యాస లేకుండా ఎర కోసం పరిగెత్తి వెళ్ళి పడిపోతాయి. అలాగే మనుషులందరూ కూడా చేపల్లాగానే చాలా దురాశతో పాపము జరిగించడానికి పూనుకుంటారు. అందుకే మనుషులందరినీ కూడా చేపలతోనూ సువార్తికులను జాలలతోనూ యేసుక్రీస్తు ప్రభు పోల్చడం జరిగింది. వారికి పాపము చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా ఏం కనపడవు. అది నోట్లో స్వీట్గా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా వికారంగా మార్చబడుతుంది, చాలా చేదుగా మార్చబడుతుంది. అది దే డోంట్ అండర్స్టాండ్. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. I will make you fishers of men, but follow me first of all. So, how to follow Christ? యేసుక్రీస్తు ప్రభువును ఎలా వెంబడించాలి? కొన్ని మాటలు చూద్దాం. నంబర్ 1, ఎవరి మాటలైనా విని వెంబడించాలంటే ఫస్ట్ బ్రతికుండాలి, ఆ వ్యక్తి జీవం ఉండాలి. ఇట్ ఈస్ సో ఏమంటారు, ఎవిడెంట్, క్లియర్లీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎవిడెంట్. చచ్చిపోయిన వాడు ఎవరిని వెంబడించలేడు, బ్రతికిన వాళ్ళు వెంబడిస్తారు. ఇట్ ప్రీసపోజెస్ లైఫ్. కానీ అవిశ్వాసంలో గూర్చి ఈ విధంగా వ్రాయబడింది, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళేం వెంబడిస్తారు? వెంబడించాలి, యేసును వెంబడించాలి అని అంటే మనుషులను పట్టు జాలరులుగా కావడానికి ఆయనను వెంబడించాలి అని అంటే నీకు నూతన జీవితం వచ్చి ఉండాలి, నీవు తిరిగి జన్మించి ఉండాలి.
సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ మస్ట్ బి బోర్న్ అగైన్. రక్షణ లేకుండా సువార్త ప్రకటించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 300 సంవత్సరాల కిందట జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు ఇంగ్లాండ్ దేశంలో. ఒక చేత్తో అమెరికాను, ఇంకో చేత్తో ఇంగ్లాండ్ను ఉర్రు తొలగించిన గొప్ప వ్యక్తి. దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. అలాంటి వ్యక్తి రక్షణ లేకుండా మిషనరీగా వెళ్ళాడు. రక్షణ లేకుండా చాలామంది నేటి దినాన చాలామందికి రక్షణ లేదు, రక్షణ అనుభవం లేదు. రక్షణ గురించి చెప్పమని వాళ్ళ సాక్ష్యం అడిగామనుకోండి, మీ రక్షణ సాక్ష్యం చెప్పండి అంటే మనకు అనుమానం వచ్చే రీతిలో చెప్తారు. అసలు వాళ్ళు రక్షణ పొందారో లేదో కూడా విన్న వాళ్లకు అనుమానం వస్తుంది. నేను ఒక వెలుగు చూశాను, మారిపోయింది నా జీవితం అంటే అదేమి రక్షణ? ఎక్కడో లేదు బైబిల్లో అట్లా. వెలుగు చూసి రక్షణ పొందడం, వెలుగు చూసి మారిపోవడం ఏంటండి? ఎక్కడ లేదు బైబిల్లో. విశ్వసించి అనుంది. యేసు ప్రభువును విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుననుంది. ఓసారి మా చర్చికి ఒక ఆయన వచ్చాడు, నేను వాక్యం చెప్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే నేను చాలా ఆ వ్యక్తులు అంత బాగా తెలిస్తే తప్ప ఆ వ్యక్తి యొక్క ఏమంటారు డాక్టరల్ స్టాండ్ తెలిసి ఉండాలి, ఆధ్యాత్మిక టెస్ట్ మనీ బాగుండాలి, అలాంటి వ్యక్తులనే పిలుస్తాం. ఎవరో ఒక ఆయన వచ్చి నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఆయన కొద్దిగా నేను చర్చికి టైం కంటే ముందుకు వచ్చా. బయటికి తీసుకెళ్ళి మీ సాక్ష్యం చెప్పండి, ప్రభుని ఎలా నమ్ముకున్నారో మీ సాక్ష్యం చెప్పండి అని అంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ ప్రభుని నమ్ముకున్నట్టు లేదు. డూ యూ నో దట్ మెనీ అన్కన్వర్టెడ్ పీపుల్ ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్? మీనింగ్లెస్. సో గాస్పెల్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూడబోతూ ఉన్నాం. బట్ మెనీ అన్కన్వర్టెడ్ పీపుల్ are preaching the gospel. You cannot follow Christ. Following Christ presupposes life. You must have life. నీవు తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది, he that has spirit has life. నీకు ఆ అనుభవం ఉందా? వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ అని ఆయన అన్నట్టుగా, ఒకప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువును ఎరగను, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నేను వ్యక్తిగతంగా ఎరుగుదును అన్నట్లుగా ఉండాలి. దానికి అనేకమైన ఏమంటారు మనము ప్రభువును నమ్ముకున్నట్టుగా అనేకమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనం వాటి జోలికి వెళ్ళడం లేదు. బట్ సింపుల్గా ఇట్ ప్రీసపోజెస్ లైఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్. రెండవది, ఇట్ ఆల్సో ఇంప్లైజ్ అ నాలెడ్జ్ ఆఫ్ ద వే దట్ క్రైస్ట్ టుక్. అంటే యేసు ప్రభు ఎలా బ్రతికాడో నీకు తెలియకపోతే ఆయనను ఎలా వెంబడిస్తావు? ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన భౌతికంగా మన మధ్య లేడు, వచ్చి మనం ఆయన వెంట తిరగడానికి ఆయన మన మధ్యలో లేడు కనుక ఆయనను గూర్చి నీకు బైబిల్లో ఏం రాయబడిందో తెలియకపోతే ఆయనను ఎలా వెంబడిస్తావు? అంచేత ఆయనను వెంబడించాలి అని అంటే ఆయనను గూర్చిన విషయాలు తెలియాలి. ఆయన ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త అంటే ఆయనను గురించి సరిగ్గా తెలియదని అర్థం. ఆయన దేవతల్లో ఒక దేవత అని అన్నామనుకోండి, ఆయనను గూర్చి వాక్యానుసారమైన యేసు ప్రభువును గురించి నీకు తెలియదు అని అర్థం. ఎలా ఫాలో అవుతావు నువ్వు ఆయనను గురించి తెలియకుండా? యేసుక్రీస్తు ప్రభువు ఎలా సువార్త చేశాడో, అసలు సువార్తల్లో ఆయన ఎవరెవరిని అంగీకరించాడు, ఎవరెవరిని అంగీకరించలేదు, అలాంటి విషయాలు తెలియకుండా ఆయనను ఎలా వెంబడిస్తావు? నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో హిమ్. అంటే సువార్తలు బాగా చదవాలి అని అర్థం. సువార్తలు బాగా చదివితే అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చాలామందిని డిస్కరేజ్ చేసినట్టుగా ఉంది. ఒక ఆయన వచ్చి, బోధకుడా నీవు పరలోకం నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుతాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసే సూచక్రియలు ఎవరూ చేయలేరు అని అంటే యేసు ప్రభు అబ్బబ్బబ్బా ఏం చెప్పావు నా గురించి అని అన్నాడా? నికోడీమస్, యు మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడు. ఫ్యూజ్ ఎగిరిపోయిండొచ్చు నికోదేముకు ఆ మాటలు చెప్పగానే. మన భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫ్యూజులు ఎగిరిపోయిండొచ్చు.
అదేంటి 3వ అధ్యాయంలో నికోదేము యేసుప్రభుని నమ్ముకున్నట్లేదు, 7వ అధ్యాయంలో కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా ఉంది. ఆ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత ఇంకా తెగించి ముందుకు వచ్చేసాడు. యేసుప్రభు వచ్చే నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను. వాస్తవమే అది. నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయనన్నాడు. కానీ చాలామందిని త్రోసివేశాడు యేసుప్రభు. ఓ యవనస్తు వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. యవనస్తులు రావడం ఏంటండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వృద్ధులు వచ్చారంటే ఓకే, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, పరలోక చింతన, ఏరో రేపో మాపో చనిపోతాం కాబట్టి ఇక లాస్ట్లో అదే కదా మనం భజన పట్టాల్సింది. కనుక ఆ లాస్ట్లో ఓకే. కానీ యవనస్తులు రావడం ఏంటి, అందులోనూ అధికారి, అది ఇంకా కష్టం రావడం. ధనికుడు, అసలు ధనికులకు యేసుప్రభువే అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. అట్లాంటి పరిస్థితి. కానీ అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నడి బజార్లో మోకాళ్ళు ఉన్నాడు. మనం ఉంటామా? నడి బజార్లో మోకాల్లోని నిత్య జీవమునకు వారసున్నప్పుడు నేనేమి చేయవలను అని అంటే వాడు యేసుప్రభు చెప్పిన మాటలు రుచించలేదు. ముఖము చిన్నబుచ్చుకొని విచారముతో వెళ్ళిపోయాను అనండి. యు మస్ట్ నో హౌ జీసస్ డిడ్ ఇవాంజలిజం. లేకపోతే ఎలా ఫాలో అవుతావు ఆయనను? హౌ కెన్ యూ ఫాలో హిమ్? యూ మస్ట్ రీడ్ ద గాస్పుల్స్. నా వెంబడి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన వెంబడి రండి అని పిలిచినప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలా సేవ చేశాడు, ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరిని అంగీకరించాడు, ఆయన ఏం బోధ చేశాడు, ఇవన్నీ కూడా మనము ఫాలో కావాలి. 3వది, ఇట్ ప్రీసపోజెస్ ఎ సెన్స్ ఆఫ్ వీక్నెస్ అండ్ ద నీడ్ ఆఫ్ ఎ గైడ్. నా వెంబడి రండి అని అన్నాడు. అంటే ఆయనను వెంబడించే వారికి చెబుతూ ఉన్నాడు, యు నీడ్ ఎ గైడ్. మీకు ఓ నడిపించే వ్యక్తి కావాలి, మీకు దారి చూపించే వ్యక్తి కావాలి. మీకు మీ అంతటా మీరు చేయలేరు. నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని బలపరుస్తాను. నా మాట వింటే, నేను చెప్పిన ప్రకారం చేస్తే మీరు చాలా బలహీనులే, కానీ మిమ్మల్ని నేను బలంగా వాడుకుంటాను. నా వెంబడి రండి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మనం చేసే పని ఏమైనా చిన్న పని అండి? 2వ కొరింథీ పత్రిక 2:16లో అపోస్తలుడైన పౌలు బెస్ట్ ఇవాంజలిస్ట్, యేసుప్రభు తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఆయన అని చెప్పుకోవాలేమో. అలాంటి వ్యక్తి అన్నాడు, హూ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీస్ థింగ్స్ అన్నాడు. వీటికి చాలిన వాడెవడు అన్నాడు. వీటికి చాలిన వాడెవడు? సింగిల్ హ్యాండెడ్లీ హీ ప్రీచ్ ద గాస్పుల్. ఎంత గంభీరంగా దేవుని సేవ చేశాడు, ఎంత గొప్పగా సేవ చేశాడు. కానీ ఆయన అంటాడు, వీటికి చాలిన వాడెవడు అంటాడు. ఇది ఆత్మలను దేవుని వైపు నడిపించే పని. చిన్న పిల్లలకు నీళ్ళు ఆపలేమండి. మనుషులను మార్చే పని మనం చేయగలుగుతామా చెప్పండి? ఆ పని మన వల్ల కాదు. కనుక యేసును నా వెంబడి రండి అని ఆయన అంటున్నాడు. నా వెంబడి రండి. ఐ నో యు ఆర్ వీక్ and the work is so weighty and so great. You cannot do it. మీ అంతటా మీరే దీన్ని చేయలేరు. కనుక నా వెంబడి రండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అసలు దేవుడే గనక నీకు తోడుగా ఉండకపోతే ఏం సాధించగలుగుతావు? నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు చెప్పి ఎవరిని బాగు చేయగలుగుతావు? ఎవరి జీవితాలు మార్చగలుగుతావు? ఏ పాపిని రక్షించగలుగుతావు? మన చేతుల్లో ఉందా? అది మన చేతుల్లో లేని పని. కనుక నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటున్నాడు. దేవుని గురించి, సువార్త గురించి మనకు ఎంత తెలుసు? ఎంత తెలుసుకోవాల్సింది? చాలా ఉంది తెలుసుకోవాల్సింది. నా దగ్గర సువార్త మీద పుస్తకం 1000 పేజీల పుస్తకం ఉంది.
ఇంతలా పుస్తకం, ఇంతలా ఉంది, 1000 పేజీలు. రే కంఫర్ట్ అండ్ కర్క్ క్యామరాన్ గారు రాశారు. ప్రపంచంలో ఆల్వేస్ ఆన్ ద స్ట్రీట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళు. రే కంఫర్ట్ ఈజ్ అ టాప్. అసలు వీధుల్లో నిలబడి సువార్త ప్రకటించడం, పర్సనల్గా ఇవాంజలిజం చేయడం అనేది ఇంకా మనం చూడాలి అని అంటే రే కంఫర్ట్ చూడాలి. రే కంఫర్ట్కే ఆయన రాశాడు ఒక పుస్తకంలో, వన్ థింగ్ యూ కాంట్ డూ ఇన్ హెవెన్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆయన మార్క్ కెహిల్ అనే వ్యక్తి రాశాడు. రే కంఫర్టే ఇంత గొప్పోడంటే రే కంఫర్ట్కే అపరాధ మనసాక్షి కలగజేయగలిగిన భూమి మీద ఒకే ఒక వ్యక్తి మార్క్ కెహిల్ అట. ఆ పుస్తకంలో రాశాడు. వెనక ఆ పుస్తకం రికమెండ్ చేస్తూ అంటాడు, there is only one person on the earth, only one person who makes me look lukewarm అని అన్నాడు, రాశాడు. ఇంకా మనకెంత తెలుసా అండి? ఆ కాస్త 4 పనులు చేసి ఒకసారి చేసి కొన్ని రోజులు చేసి మనల్ని మించిన సువార్థకుడే ప్రపంచంలో లేడు అని అనుకుంటే ఎలాగా? నాకు తెలియదు ఏమీ లేదు, అన్నీ తెలుసు అని అనుకుంటే ఎలాగా? ఏం చేస్తున్నాం మనం? అసలు వాళ్ళతో పోల్స్తే మనం ఏం చేయడం లేదో, సోమరులుగా పడుకున్నామేమో అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. ఎన్నడూ ఏం చేయలేదేమో అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. చాలా సిగ్గుకరంగా ఉంటుంది మన జీవితం. అందుకే మనకు గైడ్ అవసరం. మనం చాలా బలహీనులము కాబట్టి మనకు గైడ్ అవసరం, మనల్ని నడిపించే ఒక వ్యక్తి అవసరం అనేది మనము తెలుసుకుంటాం. ఆయన అన్నాడు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ అన్ ఏంజల్, యూ కాంట్ కన్వర్ట్ వన్ సోల్ వితౌట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవదూతలకు ఉండే ఆ వరాలు మీకుంటే కూడా, దేవదూతలకున్న వరాలు మీకుంటే కూడా ఒక్క ఆత్మను కూడా మేము రక్షించలేము పరిశుద్ధాత్మ సహాయం లేకుండా. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానంటూ ఉన్నాడు. క్విక్గా నేను కొన్ని మాటలు చెప్పి నేను ఈ సెషన్ ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన వెంబడి ఏ విషయాల్లో వెంబడించాలి ఆయనను అని అంటే కొన్ని విషయాలు చెప్తానంటే క్లియర్గా. నంబర్ 1, హీ హ్యాడ్ ఎ కాల్ అండ్ వీ హ్యావ్ ఎ కాల్. ఆయనకు పిలుపుండింది, ఊరికనే రాలేదు. ఇక్కడ తండ్రి చేత పంపించబడ్డాడు. యెషయా గ్రంథం 61:1 ఆ విధంగా వ్రాయబడి ఉంది, అండ్ వీ హ్యావ్ ఎ కాల్ ఫ్రమ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆ విషయంలో మనము ఆయనను వెంబడించాలి. రెండవది, తన పనంతటిలో తండ్రిని మహిమపరిచాడు. ఆ విషయంలో మనం ఆయనను వెంబడించాలి. యోహాను సువార్త 7:18 ఆ మాట ఉంటుంది, తన పనంతటిలో తండ్రిని మహిమపరిచాడు. మనం కూడా మన పనంతటిలో తండ్రిని మహిమపరచాలి. అల్టిమేట్ ఏంటో తెలుసా అండి? సువార్త నిత్యం కాదండి, ఆరాధన నిత్యం. తెలుసా? నిత్యత్వంలో కూడా ఆరాధన ఉంటుంది. ఆరాధన కోసం సువార్త ఉంది, సువార్త కోసం ఆరాధన లేదు. దేవుణ్ణి మహిమపరచడం కోసం సువార్త ఉంది, కానీ సువార్త పరిచర్య కోసం దేవుని మహిమ లేదు. లెట్ ద నేషన్స్ బీ గ్లాడ్ అనే ఒక పుస్తకం రాశాడు జాన్ పైపర్. లెట్ ద నేషన్స్ బీ గ్లాడ్. ఇవాంజలిజం ఎగ్జిస్ట్స్ బికాస్ వర్షిప్ ఎగ్జిస్ట్స్. దేవుని మహిమ కోసమే. రిపోర్ట్లు చూపించడం కోసం కాదు. ఎవరి కోసం రిపోర్ట్లు? దేనికోసం రిపోర్ట్లు? మీకు తెలుసో లేదో, భారతదేశంలో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారము మొత్తం భారతదేశం అంతా 3 సార్లు ఆల్రెడీ బాప్తిసం తీసుకుందట. 3 సార్లు. ఎన్డీటీవీలో చూశాను నేను ఇది. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు ఎన్డీటీవీలో 3 సార్లు. అంటే ఎంత బోగస్ రిపోర్ట్స్ ఇచ్చారో చూడండి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఇంటి పక్కల ఎంతోమంది బాప్తిసం తీసుకోలేదు మనకు తెలుసు. బట్ 3 times ఇండియా హ్యాస్ బీన్ బ్యాప్టైజ్డ్ ఆల్రెడీ. ఎవరి కోసం? ఇవాంజలిజం ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు నా తండ్రిని మహిమపరచడం కోసమే నేను ఈ పని చేస్తూ ఉన్నాను. అదే మనసులో పెట్టుకోవాలి. కానీ నా టీము, ఫర్ ఎగ్జాంపుల్ కాల్వరీ బైబిల్ చర్చ్, లేకపోతే మిషన్ గాస్పుల్, లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ షైనింగ్ స్టార్స్,
మనల్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు ఇక్కడ ఉండేది, దేవుణ్ణి మహిమపరచడం కోసమే ఇవాంజలిజం. అది యేసుక్రీస్తు ప్రభువును ఆ ఏరియాలో మనం వెంబడించాలి. మూడవదిగా, హీ సాట్ ద గుడ్ ఆఫ్ ద సోల్స్. ఆత్మల యొక్క మేలులు ఆయన మనసులో పెట్టుకున్నాడు ఆల్వేస్. వారిని చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగానని రాయబడింది. మనం కూడా ఆ విషయాల్లో ఫాలో కావాలి. మత్తయి సువార్త 23:37, 9:36 ఇంకా అనేకమైన వచనాలు. అండ్ దెన్ హీ ప్రేయిడ్ మచ్. అసలు ఎవరికైనా ప్రార్థన అవసరం లేదు అని అనుకుంటే కనుక యేసుప్రభువుకు అవసరం లేదేమో అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన చేసినంత ప్రార్థన ఎవరూ చేయలేదు. ప్రభువా మాకు ప్రసంగం నేర్పమని శిష్యులు అనలేదు, మాకు ప్రార్థన నేర్పమని అన్నారు. అంటే యేసుప్రభు ప్రార్థన చేయగా చేయగా చూచి దే వాంటెడ్ టు లెర్న్ ప్రేయర్ మోర్ అండ్ మోర్. ఈ దినాల్లో ప్రార్థనలు చేస్తున్నారు కానీ చాలామంది భౌతిక అవసరతల కొరకు చేస్తున్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని కేవలము మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, లేదా మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఆరోగ్యం కావాలి. మీరు చర్చ్ ప్రేయర్ లిస్ట్ చూడండి ఏముంటుందో. జస్ట్ చర్చ్ ప్రేయర్ లిస్ట్ చూడండి, ప్రార్థన లిస్ట్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఇది బిబ్లికల్ ప్రేయర్ లిస్టా లేకపోతే అన్బిబ్లికలా అనేది అర్థమైపోద్ది. అన్యజనుల్లాగా తయారైపోయాం మనం. ఆత్మల కొరకు ఆవేదనతో కన్నీటి ప్రార్థనలు చేసే దినాలు పోయినాయి. మేము ప్రభువుని నమ్ముకున్న దినాల్లో దాదాపు 30 సంవత్సరాల కిందట ఆత్మలనే పదం వాడేవాళ్ళు. ఇప్పుడు అది కూడా వాడట్లేదట. ఇంగ్లీష్లో కూడా సోల్స్ అనే పదం వాడట్లేదట. లాస్ట్ సోల్స్, దే ఆర్ నాట్ యూజింగ్ దోస్ వర్డ్స్. ఈవెన్ ఈ పదజాలం కూడా మారిపోయింది మొత్తం. ఇక ప్రార్థన ఎక్కడుంది అంటే మనంతట పోయి మనం చెబితే బాగా అంటే నేను ఏమంటారు సిల్వర్ థ్రోటెడ్ ప్రీచర్ కాబట్టి నేను గంభీరంగా మాట్లాడితే లోపం లేకుండా ప్రసంగం చేస్తే ప్రజలు నమ్ముకుంటారని ఎన్నడూ అనుకోకూడదు. వీ హ్యావ్ టు ఫాలో క్రైస్ట్. నా వెంబడి రండి, ప్రార్థన నేర్చుకోండి అని చెప్తున్నాడు యేసు ప్రభు. అండ్ దెన్ హీ సేస్ హీ డిడ్ one-on-one evangelism. ఆయన అంత గొప్పోడైనప్పటికీ కూడా ఒక్కొక్కరితో కూడా సువార్త ప్రకటించాడు. పర్సనల్ ఇవాంజలిజం చేశాడు. నాకు టైం లేదు, నేను 1000 మందికి మాత్రమే చెప్తాను, ఒక్కొక్కరితో చెప్పను అని అలాంటి పరిస్థితి ఆయన దగ్గర లేదు. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిద్దాం. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.